హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మూవీ ఫ్రీక్స్. గైస్, ఈరోజు టీజర్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో బచ్చల మళ్ళీ యాక్టెడ్ బై అల్లరి నరేష్ గారు అండ్ అమృత నాయర్ గారు. సో ఇంతకుముందు మనకు అమృత నాయర్ మనకు తెలిసిందే కదా, లైక్ జయ హనుమాన్ సినిమాలో. సో పూలమ్మే పిల్ల అనే సాంగ్ బాగా ఫేమస్ అయింది. సో గైస్, టీజర్ ఒకసారి చూసేద్దాం గైస్ బిఫోర్ గెటింగ్ ఇట్ రివ్యూ. కావేరి, నేను నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? నాకు సిగరెట్ అలవాటు ఉంది, మందు అలవాటు ఉంది, అప్పుడప్పుడు అమ్మాయిల అలవాటు కూడా ఉంది. కావేరి, నిన్నే ఆగమంటుంటే. ఈ నాన్న ఏదో నేను గొప్ప చేద్దాం అనుకుంటే నువ్వేట్రా ఇలా ఎదవలా తారే? ఎవడి నాన్న, ఎవడికి నాన్న? అమ్మాయిలు బట్టలు లేకుండా పొగరుండే క్యారెక్టర్ మొత్తం. కొట్టాలంటే ఇక్కడ కొట్టేయండి, కాదు సెత కొట్టాలంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళండి. చిన్నప్పటి నుంచి నీ మూర్ఖత్వం వల్లే నీ జీవితం ఇలా అయ్యిందిరా. నేను ఎవరి కోసం మారను, నాకు నచ్చినట్టు నీ బతుకుతా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది గైస్. విశాల్ చంద్రశేఖర్. ఇంకా రీసెంట్ కూడా ఒక సాంగ్ వచ్చినట్టుంది. గైస్, టీజర్ అయితే చాలా బాగుంది గైస్. చాలా ప్రామిసింగ్ ఉంది అండ్ రియలిస్టిక్ గా ఉంది. ఎందుకంటే లైక్ మనం ఇంతకుముందు అల్లరి నరేష్ గారి సినిమాలు చూసుకుంటే ప్రాణం అని ఒక సినిమా వచ్చింది. మళ్ళీ ఆ ఫేస్ లో లైక్ అలాంటి పిక్చరైజేషన్ కానీ లైక్ అలాంటి ఫేస్ లో కంప్లీట్ రస్టిక్ గా ఉంది. నాకైతే కొత్తగా లైక్ ఏమో కొత్త గుడ్ ఎమోషను, ఇంకోటి కంప్లీట్ గా ఏదో మెసేజ్ ఇవ్వాలనేసి మెసేజ్ ఇస్తారేమో అనేసి అనుకుంటాను. ఎందుకంటే క్యారెక్టర్ వచ్చేసి డిఫరెంట్గా ఉందన్నమాట. లైక్ ఒక మొండి క్యారెక్టర్ కానీ ఈగోయిస్టిక్, నాకు నా అలానే బతుకు ట్రైలర్ టీజర్లో చూసాం కదా, లైక్ నాకు నచ్చినట్టే బతుకుతా, నేను ఇలాగే ఉంటాను అనేది. సో చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే లైక్ అల్లరి నరేష్ గారు లైక్ చాలా రోజుల నుంచి కామెడీ సినిమాలు తీయకుండా లైక్ కంప్లీట్ కామెడీ అని కాకుండా ఇది కూడా ట్రై చేస్తున్నారు. లైక్ చాలా బాగా చేస్తారు కూడా, బట్ కాకపోతే మంచి సినిమా పడలేదు ఇప్పుడు. బట్ ఇది మాత్రం కంపల్సరీ. ఇందాక ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇప్పుడే ఇంటర్వ్యూ చూడడం జరిగింది, ప్రెస్ మీట్. సో దాంట్లో చెప్పుకుంటూ వచ్చేటప్పుడు ఏం చెప్పారంటే చాలా కాన్ఫిడెంట్ కనిపించారు. డైరెక్టర్ వచ్చేసి సుబ్బు అని చెప్పేసి లైక్ ఇంతకుముందు సోలో బ్రతికే సో బెటర్ విత్ సాయి ధరమ్ తేజ్ గారు తీశారు. అదేమో మరి యావరేజ్ అనుకుంటా, నేనైతే చూడలేదు అప్పట్లో మూవీ, టైం కుదరక. బట్ బాగా కాన్ఫిడెంట్గా అయితే అనిపించాడు అతను, బాగా కాన్ఫిడెంట్ కూడా మాట్లాడాడు. ఇంకా కమింగ్ టు ప్రొడక్షన్ విషయానికి వచ్చేసి ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ రాజేష్ నందా అండ్ బాలాజీ గుప్తా అంట, ఇద్దరు ఆల్రెడీ చాలా సినిమాలు తీశారు. నాకు ఇది ఇంటర్వ్యూ ఇందాక ప్రెస్ మీట్ చూసేంత వరకు తెలియదు. లైక్ వాళ్ళు సినిమాలు చూసుకుంటే సామాజిక వర్గంన, ఊరి పేరు, భైరవ కోన, అన్ని బ్లాక్ బస్టర్లు అవి. నేను షాక్ అయినాను, ఇలాంటి ఇంత చిన్న సినిమాల ప్రొడ్యూసర్లు అంత హిట్ కొట్టారు, ప్లస్ అలాంటి సినిమాతో వస్తున్నారని చెప్పేసరికి కాన్ఫిడెంట్ పెరిగింది నాకు కూడా. బట్ ఆబ్వియస్లీ అల్లరి నరేష్ గారి యాక్టింగ్ సూపర్గానే ఉంటుంది, అది వేరే విషయము. బట్ ఇంకా లైక్ ప్రొడ్యూసర్ కూడా లైక్ చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు, వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లాగా అట్లా. సో గుడ్, ట్రైలర్ వాజ్ వెరీ టూ గుడ్. బట్ ఏంటంటే కంప్లీట్గా లైక్ నాకైతే ఒక మెసేజ్ ప్లస్ ఎమోషనల్ కూడా అయ్యాను నేను ట్రైలర్ చూసినప్పుడు. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్స్ ఒప్పుకోవడం కూడా గ్రేట్ అల్లరి నరేష్ గారు. అండ్ ఎందుకంటే ఏదో అనిపించుకోవడం కూడా చాలా, ఒక హీరో ఉండి ఏదో క్యారెక్టర్ అలా కొంచెం మొండిగా ఉండి ఏదో అని అనిపించుకునే క్యారెక్టర్ చేయడం కూడా గ్రేట్. సో దట్ వాజ్ లైక్ ప్రామిసింగ్ థింగ్ నాకైతే. సో ట్రైలర్ అయితే టూ గుడ్. వెయిటింగ్ ఫర్ ద ట్రైలర్, మేబీ మిడ్ వీక్లో చేస్తారంట, ఎందుకంటే December 20 కాబట్టి రిలీజ్ ట్రైలరు. సో ప్రస్తుతానికి అయితే టీజరే కాబట్టి ఇంకా అంత ఎక్కువ చెప్పలేదు, 2-3 డైలాగ్సే ఉన్నాయి. ట్రైలర్ అయితే కంప్లీట్గా మొత్తం డీటెయిల్స్ వస్తాయని చెప్పారు ఇందాక ప్రెస్ మీట్లో కూడా. సో దట్స్ ఇట్ గైస్. కమింగ్ టు ఇంకోటి మర్చిపోయాను, మ్యూజిక్ డైరెక్టర్ గురించి. విశాల్ చంద్రశేఖర్ ఇంతకుముందు మనకు పాత సినిమాలు తీసుకుంటే చింతకాయల రవి అండ్ రీసెంట్గా సీతారామం బ్లాక్ బస్టర్, రీసెంట్గా కూడా ఒక సాంగ్ వచ్చిందంట, కాకపోతే నేను వినలేదు సాంగ్ కూడా చాలా హిట్ అయిందని విన్నాను. సో బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది, లైక్ వెరీ టూ గుడ్. అంటే ఆ స్టోరీకి తగ్గట్టుగా కొట్టారని అయితే అనిపించింది.
దట్ ఈస్ అబౌట్ ద మ్యూజిక్ డైరెక్టర్. కమింగ్ టు యాక్టర్ విషయానికి వచ్చేస్తే లైక్ వైవ హర్ష, ప్రసాద్ గారు మీకు తెలిసిందే కదా, యూట్యూబ్ యాక్టర్. సో ప్రసాద్ గారు లైక్ రఫ్ ఆడిచ్చారు. ఎందుకంటే అది అందరు అడుగుతా ఉన్నారు. ఇందాక ప్రెస్ మీట్ చూసేటప్పుడు అయితే అతను రాగానే అందరు అడుగుతా ఉన్నారు ప్రసాద్ అని చెప్పేసి. సో వైవ హర్ష గారు, ఇంకా లైక్ ప్రామినెంట్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. మెయిన్ టీజర్లు అయితే వాళ్ళు కనపడ్డారు. మొత్తానికి అయితే టూ గుడ్ గైస్. విల్ వెయిట్ ఫర్ ద ట్రైలర్ అండ్ విల్ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్ ఆన్ December 20. ఎందుకంటే December 20 దీంతో పాటు ఇంకా 2-3 మూవీస్ వస్తున్నాయి. ఎందుకంటే December 1st వీక్లో పుష్ప రావడం వల్ల ఆల్మోస్ట్ అన్ని సినిమాలు 20కి వచ్చాయి. ఎందుకంటే క్రిస్మస్ లాంగ్ వీకెండ్, మళ్ళీ న్యూ ఇయర్ ఎండింగ్. సో మళ్ళీ January 10 వరకు సినిమాలు లేవు. సో అందరూ 25కి వస్తున్నారు. 20కి నాకు తెలిసి ఒక 5-6 సినిమాలు ఉన్నట్టున్నాయి. కాకపోతే ఇంకేం అనౌన్స్ చేయలేదు. 2-3 ఏమో చేశారు కానీ కాకపోతే ఇంకా టీజర్ ట్రైలర్ రిలీజ్ అవ్వలేదు. నేనైతే ఈగర్లీ వెయిటింగ్. ఎందుకంటే అల్లరి నరేష్ గారి కోసం నేనైతే ఈగర్లీ వెయిటింగ్. ఎందుకంటే అతను గమ్యం సినిమా కానీ ఇప్పటికి మర్చిపోలేము, గమ్యం లాంటి సినిమా అయితే. సో అందుకే ఈ వీడియో చేయడం జరిగింది, టీజర్ రియాక్షన్. సో మీరేమనుకుంటున్నారో లైక్ అల్లరి నరేష్ గారి యాక్టింగ్ గురించి, టీజర్లో మీకేం నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అదేవిధంగా మా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. విల్ మీట్ ఆన్ ద ట్రైలర్ రివ్యూ ఆర్ నెక్స్ట్ వీడియో.